శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కుంభరాశి వారికి ప్రధానంగా తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం. అంటే ఇదే ఈ కుంభరాశి వారికి టర్నింగ్ పాయింట్ మాట జీవితంలో. దశమాధిపతిగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీ వృత్తి వ్యవహారాల్ని కంప్లీట్గా మార్చబోతున్నాడు. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని మార్చి వేరొక కొత్త రంగంలోకి ప్రవేశించడం. ఎక్కువగా ఈ ప్రయత్నంలో మీకు మీ యొక్క ఆత్మీయులు, అన్నదమ్ములు కానీ ఫ్రెండ్స్ కానీ సంపూర్ణంగా సహకరిస్తారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో భూములు స్థిరాస్తులతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇది కొంతవరకు చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో, ఎస్పెషల్లీ దేశ రక్షణ, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజు, సిబిసిఐడి మొదలగు రంగాల్లో ప్రవేశం కోరుకున్న వారికి ఇది చాలా సునాయాసంగా మీ యొక్క ప్రయత్నానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక 6వ స్థానంలో గురుగ్రహం. ఇది చాలా వరకు 6వ స్థానం అన్నది ఏంటంటే 2, 6, 10 స్థానాలని యాక్టివేట్ చేస్తుంటుంది. 6వ స్థానం అన్నది సర్వీస్. మీరు ఎటువంటి సర్వీస్ చేస్తారు, మీకు ఎటువంటి సర్వీస్ చేసే వ్యక్తులు మీ కింద పనిచేస్తుంటారు అంటే చాలా విద్వత్తు కలిగి, చాలా సాంప్రదాయంగా ఉండి, చాలా వినయ విధేయతలతో వృత్తిలో మీరు సక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడ సర్వీస్ చేసినా వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. మీకు కూడా వృత్తిపరమైన సాటిస్ఫాక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ధనస్థానాన్ని గురువు వీక్షిస్తుంటాడు. అంటే ధనకారకుడు ధనస్థానాన్ని పైపెచ్చు స్వక్షేత్రాన్ని వీక్షించడం వల్ల అక్కడ ఉన్నటువంటి శని భగవానుడు కొంతవరకు మీకు ఫ్రీ అవుతాడు అనమాట. అంటే కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి పరిష్కారం జరుగుతుంది. కుటుంబంలో ఎవరో ఒకరు ఎటువంటి ఆదాయం లేకుండా, ఎటువంటి పని చేయకుండా ఊరిక మీ మీద బర్డెన్గా ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో కొంత చలనం ఏర్పడి వాళ్ళు ఏదో ఒక పని చేసుకోవాలి, ఏదో వృత్తిలో మనం వెళ్ళాలి అని బాధ్యత కలిగి ఉండడం వల్ల కానీ మీ కుటుంబంలో ఎవరో ఒకరికి కొంత ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. అలాగే కుటుంబం నుంచి కొంత గతంలో ఏర్పడినటువంటి కొంత చెడ్డ పేర్లు అనేది ఏమైనా కుటుంబంలో ఉంటే, ఏమన్నా ప్రేమ వివాహాలు చేసుకోవడం కానీ, ఇంకొక సాంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించడం లాంటివి ఏమైనా ఉంటే అటువంటి సమస్యల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే గతంలో ఆగిపోయినటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు లాంటి దైవ కార్యక్రమాలు తిరిగి మీ కుటుంబంలో ప్రారంభం అవడం వల్ల ఆటోమేటిక్గా కొంత మీ యొక్క మంచి ఆరోగ్యం కానీ, మంచి ఆనందం, మంచి సౌకర్యం ఇవన్నీ కూడా మీలో మార్పుకి కారణం అవుతుంటుంది. అంటే ఇంచుమించుగా మీరు పూర్తిగా ఏలినాటి శని ప్రభావం నుంచి నెమ్మదిగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏలినాటి శని 3rd ఫేజ్ అంటే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని పైన ఈ గురువు యొక్క దృష్టి సుమారుగా అక్టోబర్ నెలాఖరు వరకు 5 నెలల పాటు అటు ఇటుగా ఉండడం జరుగుతుంది. ఇది మీకు కొంతవరకు కుటుంబ భారాన్ని తగ్గించడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, అటు చతుర్థ భాగ్యాధిపతిగా మరి గురువుతో కలిసి 6వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు మరి మీ కొన్ని విరోధాలు, కొంత కావలసిన వాళ్ళతో, కుటుంబ సభ్యులతో లేదంటే స్త్రీలతో కొన్ని విరోధాలు వచ్చినప్పటికి కూడా వాళ్ళు మళ్ళా మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీ కుంభరాశి వారికి ఏ కష్టం కానీ, ఏ సుఖం కానీ శాశ్వతంగా ఉండదు. ఎవరితో విరోధం కూడా సంపూర్ణంగా అయితే ఉండదు. ప్రధానంగా మీరు ఎవరినైతే పెంచి పోషిస్తారో, ఎవరినైతే అభివృద్ధిలోకి తీసుకొస్తారో, ఎవరినైతే జీవితాంతం మీకు తోడుగా ఉంటారు అనుకుంటారో వాళ్ళే శత్రువులుగా మారి ఈ కుంభరాశి వారికి ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి కొన్ని గ్రహాల మార్పు, ప్రధానంగా ఈ కుజుడు మీకు చాలా వరకు వృత్తిపరమైన చేంజెస్ ఇవ్వడం, గురువు యొక్క ధనస్థాన దృష్టి మీ జీవితంలో మీ కుటుంబ సభ్యుల్ని, మిమ్మల్ని కూడా ఒక మంచి మార్గం వైపు నడిపించి తిరిగి మళ్ళా మీ యొక్క పాత జీవితం ప్రారంభించే విధంగా సహకరిస్తుంది. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ
లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలత, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ, ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురు బలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ, సింధూరంతో కానీ పూజించడం వల్ల వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకి బుధుడు. సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, విఘ్నేశ్వర టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇంకా విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ, తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగువేదండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్కౌట్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.